स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै शमयतु पापं दमयतु दुःखं हरतु विमोहं स्फुटयतु बोधं प्रथयतु शक्तिं मंदं हसितं मनसिज शासन कुलसदृशो नः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीललितायै नमः। विकृतौ विकृतौ प्रकृतिर्दैवं विषये विषये सत्ता दैवं दृष्टौ दृष्टौ प्रमितिर्दैवं ध्याने ध्याने निष्ठा दैवं। వికృతౌ వికృతౌ ప్రకృతి దైవం. ప్రతి వికారములోనూ ప్రకృతి ఈ తల్లియే అన్నారు ఇక్కడ. అంటే ఉదాహరణకి కెరటాలు వికారం అనుకుందాం, నీరు ప్రకృతి. కెరటాలలో ఉన్నటువంటి నీరు ఒకటే అయినట్లుగా రకరకాల వికారాలుగా కనబడుతున్న సృష్టిలో అన్నిటిలో మూల ప్రకృతిగా ఉన్న చైతన్యము ఆ దైవము. విషయే విషయే సత్తా దైవం. ప్రతి విషయంలోనూ దాని ఉనికి భగవత్ శక్తి అన్నారు ఇక్కడ. ఉనికి ఇదే సత్ అని చెప్పబడుతున్నది. సత్తా అనే మాట. ఒక వస్తువు ఉన్నది అంటున్నాం. ఆ ఉన్నది అనేటటువంటి ఏ స్వభావం ఉన్నదో అదే దైవము అని అర్థం. అంటే ఏది ఉండడం వల్ల ఇవి ఉన్నాయో ఆ ఉండడమని ఉనికి దైవము అని దీని యొక్క అర్థం. దృష్టౌ దృష్టౌ ప్రమితిర్దైవం. ప్రతి దృష్టిలోనూ ఉన్నటువంటి బుద్ధి దైవము అన్నారు. ఉదాహరణకి ఒక వస్తువును మనం చూసి ఇది నీరు, ఇది నిప్పు అంటున్నాం. ఆ నీరు నిప్పు అని మనం గుర్తించగలిగేటువంటి జ్ఞానము అది దైవము. ధ్యానే ధ్యానే నిష్ఠా దైవం. ప్రతి ధ్యానములో ఉండే నిలుకడ దైవము. ధ్యానం పండింది అంటే నిలుకడ ఉంటేనే పండుతుంది కనుక ధ్యానంలో నిలుకడగా ఉన్నటువంటిది ఏదో అదే దైవము. స్ఫూర్తౌ స్ఫూర్తౌ మాయా దైవం చలనే చలనే శక్తిర్దైవం తేజసి తేజసి లక్ష్మీర్దైవం శబ్దే శబ్దే వాణీ దైవం. స్ఫూర్తౌ స్ఫూర్తౌ మాయా దైవం. స్ఫూర్తి అంటే స్ఫురణ అని అర్థం. మనకు ఒక వస్తువు తోస్తుంది, తోచితేనే ఏదైనా చేయగలం, తోచనప్పుడు ఏమీ చేయలేం. ఆ తోచడము అనేది ఒక శక్తి. ఆ తోచడంలో ఒక అనిర్వచనీయమైన శక్తి ఉంది. అదే ఆశ్చర్యకరమైన అంశం. కొంతమంది కష్టమైన పరిస్థితులు ఉంటారు, వెంటనే ఆ కష్టాన్ని ఎలా గట్టెక్కాలో ఆలోచన తోస్తుంది, వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చేస్తారు. ఆ తోచడంలో ఉంది. ఆ సమయానికి తోచలేదనుకోండి కష్టంలో కొట్టుకుపోవడమే. కనుక తోచడంలో ఉంటుంది దైవం అంతా. అందుకే తోచడంలో దైవశక్తి అనిర్వచనీయంగా ఉంటుంది కనుక అది మాయా. మాయా అంటే అనిర్వచనీయ విచిత్ర కార్యకరీ శక్తి. ఇది నిర్వచనం. ఇలా ఉంటుందని చెప్పలేనిది, ఆశ్చర్యాలు చేయగలిగేది ఏ దైవశక్తి ఉన్నదో దాని పేరు మాయ. అది ఎక్కడ కనబడుతుంది? స్ఫురణలో కనబడుతుంది. ఆ క్షణంలో స్ఫురించాలి. ఎన్ని చదువుకున్నవాడైనా, ఎన్ని తెలివితేటలు ఉన్నవాడైనా అది గుర్తుండాలి. గుర్తున్న సమయానికి స్ఫురించాలి. ఆ స్ఫురణలో ఉన్నటువంటి విచిత్రమైన ఆశ్చర్యకరమైన శక్తి మాయ. ఆ మాయాశక్తి దైవము. ఇది తెలిస్తే మన ప్రతి స్ఫురణలో ఉన్నటువంటిది ఆ దైవశక్తి అని ప్రార్థిస్తే ఆ దైవశక్తి మనకు మంచి స్ఫురణ కూడా ప్రసాదిస్తుంది. అలాగే ప్రతి చలనంలో చలనే చలనే శక్తి దైవం. ప్రతి కదలికలోని ఆ కదిలించగలిగే శక్తి దైవము. ప్రతి తేజస్సులోని కాంతి దైవము. ప్రతి శబ్దములోని ఆ చెవికి వినబడే నాదము దైవము. ఒక పక్షి కూత, ఒక సింహం యొక్క గర్జన, అదేవిధంగా ఒక ఆవు యొక్క అంబారాభం, ప్రతి మనిషి నోట పలికే పలుకులు, వీటన్నిటిలో ఒక నాదం ఉంది. ఆ నాదమే వాణి. ఆ వాణి దైవము. హృదయే హృదయే జీవద్దైవం శీర్షే శీర్షే ధ్యాయద్దైవం చక్షుషి చక్షుషి రాజద్దైవం మూలే మూలే ప్రతపద్దైవం. హృదయే హృదయే జీవద్దైవం. ప్రతి హృదయంలోని చైతన్యముగా ఉండేది దైవము. హృదయంలో ఉన్న చైతన్యమే శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది కనుక హృదయం చైతన్య స్థానం. కనుక హృదయంలో ఆ చైతన్య రూపముగా లేదా ప్రాణ రూపముగా, ఇక్కడ జీవ అనే శబ్దానికి ప్రాణమని కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న చైతన్యము చేతన ద్వారా తెలుస్తుంది. చేతన అంటే కదలిక. కదలిక ప్రాణం యొక్క స్వభావం కనుక ప్రాణాలికి కూడలి హృదయము అది తెలుసుకోవాలి. హృదయములో ఉన్నటువంటి ప్రాణశక్తి దైవము. శీర్షే శీర్షే ధ్యాయద్దైవం. యోగులు ధ్యానం చేసే చోటు శిరస్సు కనుక శిరస్సులో ధ్యానింపబడేది దైవము. ధ్యానస్థానం శిరస్సు అని తెలుసుకోవాలి. భూమధ్యం కావచ్చు, నేత్రములు కావచ్చు, బ్రహ్మరంధ్రం కావచ్చు, మొత్తానికి శిరస్సు ప్రధానం. యోగి ధ్యానములో శిరస్సునందుంటుంది దైవము. అదేవిధంగా ప్రతి నేత్రంలో కాంతి శక్తిగా ఉంటుంది దైవం. చక్షుషి చక్షుషి రాజదైవం. నేత్రాల్లో కాంతి శక్తి ఆ దైవమే.
మూలే మూలే ప్రతపద్దైవం. ప్రతి వారి మూలాధార చక్రంలో జ్వలించే తేజస్సుగా ఉన్నది దైవము. అభితో గగనే ప్రసరద్దైవం పృథివీలోకే రోహద్దైవం దినకర బింబే దీప్యద్దైవం సితకర బింబే సించద్దైవం. అభితో గగనే ప్రసరద్దైవం. ఈ అధ్యాయాన్ని కేవలం ఒక ఉత్సాహంతో ఇన్ఫర్మేషన్ కింద తెలుసుకోవడం కాకుండా కేవలం ఒక ధ్యాన దృష్టితో పరిశీలిస్తే విశ్వమంతా జగన్మాతృ స్వరూపం దర్శనమిస్తుంది. అభితో గగనే ప్రసరద్దైవం. ఆకాశమునంతా కూడా వ్యాపించి ప్రసరిస్తున్నది దైవము. పృథివీలోకే రోహద్దైవం. ఈ పొడముపై మొలకెత్తేది దైవము అన్నారు. చాలా విశేషమైన అంశం. పొడములో విత్తనాలు వేస్తాం కానీ పైకి మొలకెత్తిస్తున్నది ఎవరు? పృథివీలో ఆ మొలకెత్తించేటువంటి శక్తి దైవము. మొలక అంటే పంటలు మాత్రమే కాదు, సమస్తమైన ఆహారములు, అదేవిధంగా రత్నాదులు అన్నీ భూమి నుంచి వస్తున్నాయి. ఆ భూమి నుంచి పండించి ఇవ్వగలిగే శక్తి ఏదైతే ఉన్నదో అదే దైవము. ఇలా తెలియగలిగితే అమ్మవారు లేనిదెక్కడ, ఉన్నదంతా అమ్మవారిని గుర్తింపు లేదు, అది వచ్చినది. అది తెలుసుకుంటే అదే ఉపాసన, అదే భక్తి. కనుక భక్తుడు భగవంతుడిని అనుక్షణం అనుభవిస్తాడు. ఆ అనుభవం అంతటా కనబడుతున్న భగవద్ దర్శనం వల్ల కలుగుతుంది. ఇక్కడ ఆ నిత్య భగవద్ అనుభవమే ఆనందంతో ఇక్కడ దైవం 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 అంటూ కీర్తిస్తున్నారు గణపతిముని. అభితో గగనే ప్రసరద్దైవం పృథివీలోకే రోహద్దైవం దినకర బింబే దీప్యద్దైవం సితకర బింబే సించద్దైవం. ఆకాశమునందు ప్రసరించి వ్యాపించినది దైవము, పృథివీ నుంచి మొలకెత్తేది దైవము, సూర్యునిలో ప్రకాశించేది దైవము. ఇది 3వ వాక్యం. దినకర బింబే దీప్యద్దైవం. సూర్యబింబములో ప్రకాశించేది దైవము. సితకర బింబే సించద్దైవం. చంద్రబింబము నుంచి స్రవించేది దైవము. ఎందుకంటే చంద్రబింబము ఆర్ద్రతా లక్షణము కలిగినది. ఆర్ద్రత అంటే తేమ. ఆ తేమ రూపముగా ఉన్నటువంటి దైవము. ఇదే మాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్తున్నారు. అదేవిధంగా 15వ అధ్యాయంలో కూడా వివరించారు. ఇక్కడ అది సోమోభూత్వా రసాత్మక. రసాత్మకుడు అంటే తేమతో కూడినటువంటి చంద్రరూపమై నేను ఉన్నాను అన్నారు. కనుక చంద్రుని యందు ఆ తడి కలిగించే లక్షణం ఏదైతే ఉన్నదో అది దైవము. సూర్యుని యందు వెలిగేది దైవము. శ్రావం శ్రావం వేద్యం దైవం నామం నామం రాధ్యం దైవం స్మారం స్మారం ధార్యం దైవం వారం వారం స్తుత్యం దైవం. ఇందులో కేవలం దైవం అంటే ఏమిటో చెప్పడమే కాదు, సాధన ఎలా చేయాలో కూడా చెప్తున్నారు. ఆ దైవాన్ని తెలుసుకోవడానికి సాధన అదే జగన్మాత. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు.